నమస్తే, నేను కిట్టు. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. బేసిక్గా 16 ఇయర్స్ ఏజ్లో మీరేం చేసేవాళ్ళు? 16 ఇయర్స్ ఏజ్లో నాకైతే యోగా అంటే ఏంటో తెలీదు. ఎవరైనా మోటివేషన్ నాకు ఇచ్చేవాళ్ళు కానీ నేను ఒకరికి మోటివేషన్ ఇచ్చేవాడిని కాదు. సో 16 ఇయర్స్ ఏజ్లోనే ఒకరికి మోటివేషన్ ఇస్తూ యోగా గురించి, అసలు యోగా అంటే పెద్ద మహాసముద్రం లాంటిది, దాని గురించి తెలుసుకొని యోగా కోచ్గా అంటే వేరే వాళ్ళకి యోగా చెప్పేంత స్టేజ్కి వెళ్ళింది జస్ట్ 16 ఏజ్లో. చాలా గ్రేట్ కదా. ఆమె ఎవరో కాదు, నన్ను మన శ్రీనిధి గారు. హలో అండి. నమస్కారం అండి. నమస్తే అండి. బేసిక్గా మీ ఏజ్ 16 అని వినగానే నాకు చాలా షాకింగ్ అనిపించింది. 16 ఏజ్లో యోగా గురించి తెలుసుకోవడం అండ్ మీరు మోటివేషనల్ స్పీకింగ్ చేయడం అనేది ఇంపాసిబుల్ అనిపిస్తుంది, బట్ పాసిబుల్. ఎట్లా అండి మీకు ఇది ఎలా సాధ్యమైంది? నాకు ఏంటంటే యోగా నేను అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి. షీఈ్ అ యోగా ఇన్స్ట్రక్టర్ మా అమ్మగారు. అండ్ తన నుంచి యోగా నేర్చుకొని రీసెంట్గా సర్టిఫికేషన్ కోర్స్ కంప్లీట్ చేసి ఫైనల్ యోగా ఇన్స్ట్రక్టర్ ఇప్పుడు నేను. అండ్ మోటివేషన్కి వస్తే వేరే వాళ్ళకి ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి మోటివేట్ చేయడం ఇష్టం అనమాట. సో ఇలా ఈ ఫీల్డ్ చూస్ చేసుకున్నాను. అంటే యోగా, ప్రాపర్ యోగా మొత్తం మీ దగ్గర స్టూడెంట్స్ అంటే మీ కింద ఇప్పుడు మీరు చెప్తూ ఉంటారా? ఎస్, నేను చెప్తాను క్లాసెస్. యూఎస్ వాళ్ళకి చెప్తాను నేను. అక్కడ ఉండే కిడ్స్కి కానివ్వండి, మన ఎన్ఆర్ఐస్కి కానివ్వండి చెప్తూ ఉంటాను క్లాసెస్. బేసిక్గా అంటే మోటివేషనల్, ఈ యోగా ఇవి నేర్చుకోవాలని మీకు అలా ఆకాంక్ష ఎలా కలిగిందండి? చెప్తున్నాను, చిన్నప్పటి నుంచే ఇష్టమే. అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. అండ్ యోగా ఇప్పుడు చూడండి, మనం ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా సరే, వెదర్ ఇట్ ఈస్ సాఫ్ట్వేర్, డాక్టర్, ఏదైనా ఉండనివ్వండి, మనకి లాస్ట్కి ఒక హ్యూమన్ బీయింగ్ కోరుకునేది పీస్ ఆఫ్ మైండే. పీస్ ఆఫ్ మైండ్ మనకి ఎక్కడ దొరుకుతుంది? ఇన్ యోగా అండ్ మెడిటేషన్. సో లాస్ట్కి తిరిగి 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 మళ్ళీ ఇక్కడికే రావాలి. సో మనమే ఈ చూస్ చేసుకుంటే, ఇదే ఫీల్డ్ చూస్ చేసుకుంటే మనకే పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది కదా. వేరేది చూస్ చేసుకొని మళ్ళీ యోగాలోకి రావడం కంటే, యోగా మెడిటేషన్ చేయడం కంటే ఇదే ఫీల్డ్లో కంటిన్యూ అవ్వడం అండ్ బేసిక్గా నాకు పర్సనల్గా ఇష్టం ఉండడం కూడా చూస్ చేసుకోవడం జరిగింది. ఓకే. బేసిక్గా అందరికీ తెలియదు, బట్ నేను అడుగుతాను, ఒకవేళ తెలిసినా కూడా. బేసిక్గా యోగా ఎందుకు చేయాలి, చేస్తే వచ్చే లాభాలు ఏంటి? యోగా ఎందుకు చేయాలంటే ఫర్ అవర్ మెంటల్ ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్, సోల్ లెవెల్గా ఫిట్గా ఉంటాం, మైండ్ అనేది క్లారిటీగా ఉంటుంది. ఏదైనా అవ్వనివ్వండి, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే యోగా కంపల్సరీగా రోజు చేయాలి. చాలామందికి బద్ధకం ఉంటుంది కదా, అది కూడా పోతుంది. ఏదున్నా అండి, ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా యోగాతో వెళ్ళిపోతుంది. అండ్ మీకు ఫర్ సపోజ్ డయాబెటీస్, ఇలాంటి ఫిజికల్గా ఏ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, లివర్ ఇష్యూస్, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా యోగాతో క్యూర్ అయిపోతాయి. అది డైలీ ప్రాక్టీస్ ఉండాలి. మీరు 1 వీక్ చేసి 10 డేస్ చేసి మాకు రాలేదు రిజల్ట్ అంటే అది కాదు. ఒక 3 months 6 months కన్సిస్టెన్సీ అది ఉంటే ఖచ్చితంగా రిజల్ట్ అనేది చూస్తారు. ఓకే. అంటే పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయా? డేలో ఈ టైంలో చేయాలి, ఈ టైంలో చేయొద్దు యోగా అలా అని? యోగా అయితే మీరు మార్నింగ్ ఈవినింగ్ చేస్తే బెటర్, లేదా ఫుడ్ తిన్న 3 hours తర్వాత చేస్తే బెటర్. ఈ మెడిటేషన్కి అలా ఏమి ఉండదు. మెడిటేషన్ మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు, పర్వాలేదు. బట్ యోగా అనేది 3 hours ఫుడ్ తిన్న తర్వాత 3 hours గ్యాప్ ఉండాలి. యోగాకి మెడిటేషన్కి ఈ రెండింటి మధ్య తేడాలు ఏంటండి? యోగా అనేది మనం బాడీతో చేసేదండి. మెడిటేషన్ అనేది ఒక్క దగ్గరే కూర్చొని మన సోల్తో మనం కనెక్ట్ అవుతాం. బీయింగ్ విత్ అవర్ బ్రెత్. మనం బ్రీతింగ్ తీసుకుంటున్నాం, బిజీ లైఫ్లో బ్రీతింగ్ తీసుకుంటున్నాం అనేది మర్చిపోయాం. ఆ బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి మనతో మనం కనెక్ట్ అవ్వడమే మెడిటేషన్. ఓకే. ఇప్పుడు మెడిటేషన్ ఏ ఏజ్ వాళ్ళు చేస్తే బెస్ట్? అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? ఈ ఏజ్ వాళ్ళే చేయాలి పర్టికులర్గా అలా ఏమైనా ఉంటుంది మెడిటేషన్కి నో ఏజ్ లిమిట్ అండి, ఎవరైనా చేయొచ్చు. ఎంతసేపు చేయాలని అడిగితే ఏ ఏజ్ వాళ్ళు అంతసేపు చేయాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీ ఏజ్ 30 అనుకోండి, ఒక 1/2 hour చేయండి. లేదు మేము స్టార్టింగ్లోనే 30 minutes కూర్చోలేము అంటే స్టార్ట్ బై 2 minutes 5 minutes అలా స్టార్ట్ చేస్తూ బ్రింగ్ ఇట్ టు 30. అంటే యోగా అండి, యోగా ఎంతసేపు చేయాలని అంటే ఏ ఏజ్ వాళ్ళు చేయొచ్చు? ఎవరైనా చేయొచ్చు. యోగా చేస్తే మనకు మెంటల్ క్లారిటీ ఉంటుంది. ఫస్ట్ అది ఫిట్నెస్ ఉంటుంది బాడీ. ఇప్పుడు పిల్లలు, చిన్న చిన్న పిల్లలకి స్పెట్స్ వచ్చేస్తున్నాయి, లేదా ఏదైనా హెల్త్ ఇష్యూస్, షుగర్ వస్తుంది 10 years పిల్లలకి. అలా రాకుండా ఫిట్గా హెల్తీగా ఉండాలంటే యోగా చేసుకో.
అంటే ఫుడ్ ఇలా మెయింటెనెన్స్ ఇలా ఉండాలి యోగా చేసే వాళ్ళకి, పర్టికులర్గా యోగా మెడిటేషన్ చేసేవాళ్ళు నాన్ వెజ్ తినద్దు అలా చెప్తూ నాన్ ఉంటారు. వెజ్ అయితే తినొద్దండి. జంతువుని చంపుకొని మీరు ఎలా తింటారు చెప్పండి? మ్మ్. బట్ అది ట్రై చేయండి వెజిటేరియన్గా ఉండడానికి కూడా. మ్మ్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక హెవీ బిర్యానీ తిని చూడండి, మన మైండ్ ఎలా ఉంటుంది ఒక 6-7 అవర్స్ వరకు. మ్మ్. అదే లైట్ ఫుడ్, మంచి వెజిటేరియన్ ఫుడ్ తీసుకొని చూడండి ఎలా ఉంటుంది. రెండు అబ్జర్వ్ చేసి అప్పుడు చెప్పండి నాన్ వెజ్ తింటే ఎలా ఉంటుంది, వెజ్ తింటే ఎలా ఉంటుంది అలా. ఓకే, ఇప్పుడు అంటే మైండ్ని కంట్రోల్ చేస్తాయి నాన్ వెజ్ వెజ్ అనేవి. ఎస్ అండి, అదే చెప్తున్నాను. ఇప్పుడు మీరు హెవీగా బిర్యానీ తిన్నారు, పొట్ట అంతా ఫుల్గా ఉంది, నిద్ర వస్తూ ఉంటుంది. వెజ్ ఫుడ్ తీసుకున్నారు, లైట్ వెయిట్గా ఎంత హ్యాపీగా డే అంతా వర్క్ చేయొచ్చు. అదే ఈ నాన్ వెజ్ తింటే బ్రెయిన్ అంతా సరిగా పనిచేయదు. అదొకసారి టెస్ట్ చేసి చూసుకోండి, అప్పుడు ఎక్స్పీరియన్స్తో అప్పుడు చెప్పగలుగుతారు మీరు. అండ్ మీరు మోటివేట్ చేస్తుంటారు కదా, ఇప్పుడు ఒక చిన్న టాస్క్ మీకు. ఇప్పుడు ఒక ఇంటర్ చదివే అబ్బాయి ఒక 5 సబ్జెక్ట్స్లో 4 సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు అనమాట. సో 4 సబ్జెక్ట్ ఫెయిల్ అయితే ఇంట్లో వాళ్ళు తిట్టాలని సూసైడ్ చేసుకుంటున్నాడు. సో సూసైడ్ చేసుకోబోయే ముందు మిమ్మల్ని కలిసాడు. సో అబ్బాయిని ఎట్లా మోటివేట్ చేస్తారు మీరు? మళ్ళీ రాయండి అని చెప్తాము. ఎగ్జామ్లో ఫెయిల్ అయితే లైఫ్లో ఫెయిల్ అయినట్టు కాదు కదండి. మళ్ళీ రాయండి ఎగ్జామ్, మంచిగా ఫోకస్తో, డిస్ట్రాక్షన్స్ అన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ ఫోకస్ ఆన్ స్టడీస్. ఇప్పుడు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినంత మాత్రాన అది 4 సబ్జెక్ట్స్ 10 సబ్జెక్ట్లో ఫెయిల్ అయినా పర్వాలేదండి. బట్ ఇంకా లైఫ్ అనేది చాలా ఉంది. ఇంటరే ఫెయిల్ అయ్యావు నువ్వు, డిగ్రీలు ఏం ఫెయిల్ అవ్వలేదు, ఇంకా లైఫ్లో ఇంకేం రాలేదు నీకు. ఇంటరే ఫెయిల్ అయ్యావు కాబట్టి ఇంకా లైఫ్ చాలా చూసేది ఉంది నువ్వు. ఇంటర్ అంటే ఎంత ఉంటుందండి ఏజ్? 17, 18, 16 అంతే కదా. అంత చిన్న పిల్లోడు సూసైడ్ చేసుకుంటున్నారంటే కష్టం. ఇంకా చాలా లైఫ్ ఉంది. మళ్ళీ రాయి ఎగ్జామ్, ఎన్నిసార్లు రాస్తావో రాయి. ఆ పీరియడ్ రాసే పీరియడ్ ఏదైతే ఉంటుండో అంతవరకు పేరెంట్స్ అండ్ వాళ్ళ సొసైటీలో మాటలని నేను తట్టుకోలేను, చచ్చిపోవాలనుకుంటున్నా అని చెప్తాను. వాళ్ళ మాటలు వినకని చెప్తాను నేనైతే. కొన్ని రోజులు చెవిటిగా ఉండవు అని చెప్తాను. మనకు ఒక స్టోరీ ఉంటుంది కదా, చెవిటి కప్ప స్టోరీ అని చెప్పేసి. ఒక బావిలో కప్ప అని స్టోరీ మీకు తెలుసా? తెలియదండి. కప్పలో బావిలన్నీ ఉంటాయి, బావిలో కప్పలన్నీ ఉంటాయి, సారీ. ఓకే. ఆ బావిలో ఉండే కప్పలన్నీ పైకి ఎగరాలని చూస్తా. సో అవన్నీ చూస్తుంటే ఎగురుతూ ఉంటాయి. కానీ మిగతా కప్పలు ఏమంటాయి? పైన ఏమీ లేదు, పైన ఏమీ లేదు, పైన ఏమీ లేదు అని అంటుంటాయి. ఒక్క కప్ప మాత్రం అలాగే ఎగురుతూ ఉంటుంది. ఎందుకు అంటే అది చెవిటి కప్ప. సో దానికి వినపడదు కదా, సో అది బయటికే వెళ్ళిపోతుంది. ఆ బావి నుంచి అనేది అది బయటపడుతుంది, ఇంకా మంచి ప్రపంచం చూడగలుగుతుంది. ఈ కప్పలన్నీ అక్కడే ఉండిపోయి బావిలోనే లైఫ్ అంతా అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఆ కప్పలాగా ఆ అబ్బాయి కూడా ఉండాలి అనేవాళ్ళు అంటారు కదండి. ఎన్నైనా మాటలు ఫెయిల్ అయితే ఆబ్వియస్లీ అంటారు. వాళ్ళ మాటలు పట్టించుకుంటే నీ లైఫ్ ఎక్కడ ఉంటుంది? ఇంకా నీకంటూ ఒక లైఫ్ ఉంది. రేపటికి నీకేమన్నా అయితే వాళ్ళు వచ్చి చూడరు కదా. అది మైండ్లో ఉంచుకొని నీ లైఫ్ కోసం నువ్వు పోరాడాలి. ఇప్పుడు అందరూ మనీ వెనకాల పరిగెడుతున్నారు కదా. సో ఇప్పుడు మనీ వెనకాల పరిగెట్టి ఫ్యామిలీకి టైం ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు చాలా మంది. అంటే టైం ఉండదు బేసిక్గా. అలాంటి వాళ్ళని మీరు ఎలా మోటివేట్ చేస్తారు? ఇప్పుడు ఫ్యామిలీకి మీరు టైం ఇవ్వకపోతే, ఫర్ సపోజ్ పేరెంట్స్ని చూసుకోండి, పిల్లలకి టైం ఇవ్వరు. మళ్ళీ రేపు ఫ్యూచర్లో ఆ పేరెంట్కి ఏదైనా ఇష్యూ వచ్చిందండి, ఏదైనా యాక్సిడెంట్ అయ్యింది, లేదా ఏదైనా ఇష్యూ, షుగరు ఇలా ఏదో వచ్చింది. ఇప్పుడు ఆ పిల్లోడు ఫాదర్ని పట్టించుకోడు. నువ్వు ఇన్ని రోజులు పట్టించుకోలేదు, నువ్వు డబ్బు వెనక తిరిగావు, నీకేదన్నా అయితే ఆ పిల్లోడు పట్టించుకోడు. ఇప్పుడు నువ్వు పట్టించుకున్నంత కాలం బయట వెతకాల్సి వస్తుంది కదా. ఇప్పుడు ఆ ఫాదర్ లవ్ ఇవ్వకపోతే బయట వెతుక్కోవాలి కదండి. అది పిల్లలకి లవ్ లేకపోతే ఎలా పేరెంట్స్ది? ఇప్పుడు అమ్మాయి ఉందనుకోండి, ఫాదర్ కేర్ చాలా అవసరం. అబ్బాయి ఉన్నాడు అనుకోండి, అమ్మ ప్రేమ చాలా అవసరం. లేదంటే అది బయట వెతుక్కోవాల్సి వస్తుంది. అక్కడ ప్రేమ ఉండదు, ఆ కేరింగ్ని బయట వెతుకుతారు. అప్పుడు బయట వెతుక్కుంటారు, ఫ్రెండ్స్ అని డైవర్ట్ అవుతారు. కానీ నీకు ఇక్కడ ఏమన్నా అయినప్పుడు వాళ్ళ పిల్లలు బయటే ఉంటారు, ఇంకా నీ దగ్గరికి రారు, ఏం చెయ్యరు. అప్పుడు నువ్వే బాధపడతావు. నువ్వు కేర్ ఇవ్వాలి, నువ్వే టైం ఇవ్వాలి పిల్లలకి. అదండి. ఓకే, కమ్ టు యోగా. ఇప్పుడు యోగా నేర్చుకోవాలి ప్రాపర్గా, నాకు యోగా అంతా వచ్చు అలా చెప్పడానికి ఎన్ని డేస్ పడుతుందండి? అది డిపెండ్స్ ఆన్ యూ. మీరు ఎంత ఫోకస్డ్గా నేర్చుకుంటారు, ఎంత కన్సిస్టెంట్గా నేర్చుకుంటారు, మీ ఎంత ఇంట్రెస్ట్ ఉంది దాని మీద ఉంటుంది. అంటే పర్టికులర్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేయాలి? పర్టికులర్ అంటే 6 months. 6 months. 6 months. అంటే యోగా చేస్తే ఇంకా ప్రాపర్
ఇప్పుడు యోగా బిఫోర్ యోగా ఆఫ్టర్ యోగా అన్నట్టు ఉంటుందా లైఫ్? ఉంటుంది కదండి మరి. ఇప్పుడు మీరు ఫిజికల్గా ఫిట్గా ఉంటారు, మెంటల్ క్లారిటీ వస్తే మెంటల్గా మీకు ఏ పని ఎలా చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అన్నీ తెలుస్తాయి కదా యోగా త్రూ. యోగా త్రూ అంటే యోగా చేసినప్పుడు మనకి మెంటల్ క్లారిటీ, మైండ్ కామ్గా ఉంటుంది, ఏ నెగిటివ్ థాట్స్ వస్తున్నా కంట్రోల్ అవుతుంది, అప్పుడు లైఫ్ అనేది కరెక్ట్గా ఉంటుంది కదా. అంటే ఏ ఏజ్ వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు యోగా అనేది? స్టార్టింగ్ ఒక 5 years 6 years అలా ఎవరైనా చేయొచ్చు, బట్ 5 years 5 years మినిమం ఉండాలి. ఆసనాలు అవి ఇవి ఉంటాయి యోగాలో, చాలా కష్టంగా ఉంటాయి అని వింటూ ఉంటాం. చేస్తూ వస్తుందండి అది. నాకైనా స్టార్టింగ్లో ఏ ఆసన రాలేదు కదా, చేస్తూ పర్ఫెక్షన్ వస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారు కదా అలా. ఒక ఫైనల్ క్వశ్చన్, మోటివేషన్ అనమాట. సో ఈ మధ్య కాలంలో అబ్బాయిలు ఇట్లా లవ్ అని చెప్పి చాలామంది అమ్మాయిలు మోసపోతుంటారు. అబ్బాయిలు అట్లా అని చెప్పి అబ్బాయిల నుంచి మోసపోతారు, అలా అని చెప్పి అమ్మాయిల నుంచి మోసపోతున్నారు. సో ఇలా మోసపోకుండా ఉండాలంటే వాళ్ళకి మీరు ఏం చెప్తారు మోటివేషన్గా? మోటివేషన్ ఏం ఉండదండి లవ్లో. టీనేజర్స్ అంటే ఆ ఏజ్ అట్రాక్షన్ ఏజ్ కదా, మనం ఆ ఏజ్లో ఏం చెప్పలేం. కాకపోతే ఇంట్లో పేరెంట్స్ లవ్ ఇవ్వాలి. ఇప్పటివరకు చెప్పాను కదా, అమ్మాయికి తండ్రి ప్రేమ ఉండాలి, అబ్బాయికి తల్లి ప్రేమ ఉండాలి, లేదంటే అది బయట వెతుకుతారు. ఇంకా ఆ ఏజ్లో అయితే చాలా డెలికేట్ ఉంటారు. ఇక్కడ మనకి చిన్నగా తిట్టినా సరే చాలా ఫీల్ అయిపోతారు. ఆ ఏజే అట్రాక్షన్ ఏజ్. అండ్ అలా లవ్లో పడకూడదంటే మీకంటూ ఒక కెరియర్లో ఒక గోల్ అనేది ఉండాలి. రేపటికి ఒక ఫ్యూ ఇయర్స్ 10 years తర్వాత నేను ఈ పొజిషన్లో ఉండాలి, నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ అంతా చూసి నన్ను ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి అనేది ఒకటి మైండ్లో ఉంటే అది మీరు లవ్ ఇవన్నీ అయినా టైంపాస్ చేయరు. అంటే లవ్ చేయాలి తప్పు అని చెప్పట్లేదు, కానీ రైట్ ఏజ్, ఒక నీకు అంటూ మెచ్యూరిటీ ఉందా అన్నది కూడా ఉండాలి. అప్పుడు చేయండి లవ్ అనేది. ఊరికే చిన్న ఏజ్లో చేసి, ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు, వాడికి కరెక్ట్ నాలెడ్జ్ ఉండదు, ఏముండదు, ఊరికే బైక్ మీద తిరుగుతాడు. రేపటికి అమ్మాయి నువ్వు ఎలా చూసుకుంటావు? ప్రేమ అంటాడు, మరి ప్రేమ అంటే నువ్వు తనకి రేపటికి అన్నీ ఏర్పాటు చేసి పెట్టాలి కదా. రేపటికి నువ్వు తనని ఎలా చూసుకుంటావు అంటే ఏం ఆన్సర్ చేస్తారండి? ఈ ఏజ్లోనే లవ్ అంటే కష్టం కదా. ఒక రైట్ ఏజ్ రైట్ మెచ్యూరిటీ వచ్చినాక లవ్ చేయండి. ఓకే, సూపర్ అండి. మీరు ఇంత చిన్న ఏజ్లో ఇంత మంచిగా మాట్లాడుతుందంటే చాలా గ్రేట్. సో మీ విలువైన టైంని మా BRK ప్రేక్షకులకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.